హాయ్ అండి. నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని బొరుగులు వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత నూనె వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, టమోటా ముక్కలు వేసి కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. అంతలోపు కొన్ని పప్పులు మిక్సీ పట్టుకొని పప్పుల పొడి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకి కారంకి తగినట్టు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఆ తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డ ముక్కలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం పసుపు వేసి మగ్గించుకోవాలి కొంచెం సేపు. ఆ తర్వాత నానబెట్టుకున్న బొరుగుల్లోకి కొంచెం పప్పుల పొడి వేసి కలిపేసి ఆ తర్వాత ఉల్లిగడ్డ, టమాటాలు మగ్గించుకున్నాం కదా అదంతా పోపు వేసుకోవాలి, బొరుగుల్లోకి కలుపుకోవాలి. అంతే, ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత నేను బజ్జీలు చేయట్లేదు, పకోడీలు చేస్తున్నాను. పకోడీల కోసం శనగపిండిలో ఉప్పు, కారం, కొంచెం వాము వేసి ఉల్లిగడ్డలు వేసి పకోడీలు అయితే వేశాను. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. రాయలసీమలో ఏ హోటల్కి పోయినా ఖచ్చితంగా ఉగ్గాని బజ్జీ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.